అందరికి నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్లో ఇవాళ మనం థర్డ్ వీడియోలో మీ ముందు కనబడుతున్నాయి ఈ ఇన్ఈక్వాలిటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు చెప్పాను నేను సెకండ్ వీడియోలో ఇన్ఈక్వాలిటీస్ గురించే మీకు దాదాపుగా 3 నుంచి 4 వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇన్ఈక్వాలిటీస్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. మీకు సెకండ్ వీడియోలో చెప్పాను, మిమ్మల్ని మరీ విసిగించని ఈ వీడియోలో కూడా చెప్పి, సో ఈ 3 ఇన్ఈక్వాలిటీస్ని ఇవాళ కవర్ చేసుకుందాం. ఇంటర్లింక్డ్గా ఉంటాయి కాబట్టి ఇవి కవర్ చేసుకుందాం. అందులో లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ పెద్ద డీటెయిల్డ్గా ఏమి ఉండదు, సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో మనకి డెప్త్ ఏమి ఉండదు. మీకు ఏదైనా వర్క్ స్టార్ట్ అయితే పాలినామియల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ రేషనల్ ఇన్ఈక్వాలిటీస్లో మీకు బాగా ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఏ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ అనుకోండి ఇక మీకు అసలుది. సో లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ బేసిక్ విషయాలు చెప్పుకుందాం. మాడ్యులస్లు, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్స్కి ఇక్కడి నుంచి అసలు ఫంక్షన్ స్టార్ట్, అసలు ప్రోగ్రామ్ స్టార్ట్. సో లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటంటే డిగ్రీ 1 ఉండే ఇన్ఈక్వాలిటీస్ పాలినామియల్స్ని మనం లీనియర్ పాలినామియల్స్ అంటాం. డిగ్రీ 1 ఉండే సింపుల్గా ఉంటాయి. మనం సపోజ్ 3x - 1 ≤ x - 6 ఉంది. ఇది ఒక లీనియర్ ఇన్ఈక్వాలిటీ. సో బోత్ సైడ్స్ లీనియర్ టర్మ్స్ ఉంటాయి. దీన్ని మనం ఎలా సింప్లిఫై చేయాలో మనం బేసిక్ ప్రిన్సిపల్స్లో లీనియర్ ఇన్ఈక్వాలిటీస్తోనే బేసిక్ ప్రిన్సిపల్స్ మీద వర్క్ చేసాం కదా. సో ఫస్ట్ ఈ x ఇటు వచ్చేయాలంటే -x యాడ్ చేయండి బోత్ సైడ్స్. సో యాడ్ చేయటంలో మనం ఎలా అయినా యాడ్ చేయొచ్చు. ఇన్ఈక్వాలిటీ మారుతుందా మారదా ఈ ఆలోచన లేదు. ఎడిషన్లో ఇన్ఈక్వాలిటీ గురించి మనకు టెన్షన్ లేదు. 3x - x 2x - 1 ≤ -6. సో ఇప్పుడు ఇక్కడ -1 పోవాలి. సో యాడ్ +1 ఆన్ బోత్ సైడ్స్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 2x ≤ -5. సో 2తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త, మీరు పాజిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తున్నారుగా కాబట్టి ఇన్ఈక్వాలిటీ డిస్టర్బ్ అవ్వదు. కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుంది. సో x ≤ -5/2 దీన్ని మనం సొల్యూషన్ అంటాం. x ≤ -5/2. దీన్ని ఇంకొక రకంగా ఇంటర్వెల్ ఫామ్లో రాయాలంటే ఎలా రాస్తాం? x బిలాంగ్స్ టు -∞ to -5/2 కదండి. -5/2 కంటే <= ఉంది కదా. <= ఉంటే క్లోజ్డ్ ఇంటర్వెల్స్ అప్పుడు మనం మాట్లాడుకున్నాం. అందుకని ప్రతిదీ బేసిక్స్ ఎందుకు చెప్పానంటే ఇక మనకు అడుగున ఆ బేసిక్స్ హెల్ప్ అవుతూ ఉంటాయి. సో x -5/2 కంటే చిన్నది, -5/2 కంటే చిన్నదంటే నెగిటివ్ నెంబర్ కంటే చిన్నదంటే ఎక్కడ వరకు లాస్ట్ ఇన్ఫినిటీ వరకు, నెగిటివ్ ఇన్ఫినిటీ వరకు. కాబట్టి నెగిటివ్ ఇన్ఫినిటీ నుంచి -5/2కి రాస్తాం. సో ఇది లీనియర్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించింది. దీంట్లో మనం ఇంకా ఎక్కువగా వర్కౌట్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏం లేవు. కాకపోతే మీకు ఏదైనా ఫ్రాక్షన్స్తో ఇస్తారు కావచ్చేమో, కానీ దీని మీద మనకి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. అన్నీ లీనియర్ ఫంక్షన్సే కదా. గ్రేటర్ దెన్ సే -2 × x + 5. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? మనం మల్టిప్లై చేద్దామా? 3x/10 - 9/10. 10 ఒకటే రాసేద్దాం, లేకపోతే తీసేద్దాం. 3x - 9/10 > -2x + 5. సో ఒక్కొక్కటిగా ఇప్పుడు ఈ 10 ఉంది, మల్టిప్లై చేయొచ్చు బోత్ సైడ్స్ విత్ 10తో. ఎస్, చేసేటప్పుడు జాగ్రత్త, మల్టిప్లికేషన్ అప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 10 పాజిటివ్ నెంబర్ కాబట్టి ఓకే. 10 క్యాన్సిల్. 3x - 9 > -20x + 5 × 50. సో -20x ఇటు రావాలి కాబట్టి +20x యాడ్ చేయండి బోత్ సైడ్స్. +20x యాడ్ చేస్తే ఇక్కడ 20x పోతుంది, ఆ 20x ఇక్కడికి వస్తుంది. సో 23x - 9 > 50. ఇక +9 యాడ్ చేస్తారు, 9 క్యాన్సిల్ అవుతాయి. సో 23x ఈజ్ > 59, x > 59/23 అంతే కదా. సో x > 59/23ని ఇంటర్వెల్ ఫామ్లో రాయాలంటే x బిలాంగ్స్ టు 59/23 కంటే పెద్దగా ఉంటుంది. ఎక్కడ వరకు? ఇన్ఫినిటీ వరకు. 59/23 క్లోజ్డ్ ఇంటర్వెల్, ఎందుకంటే = ఉంది కదా, టు ఇన్ఫినిటీ అంతే. సో ఇదండి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ గురించి మనం పెద్దగా డిస్కస్ చేసేది లేదు, చాలా సింపుల్గా ఉంటాయి. దాంట్లో మనల్ని కాంప్లికేటెడ్ అడిగే క్వశ్చన్స్ ఏమి ఉండవు. బేసిక్ ఇన్ఈక్వాలిటీ రూల్స్ మనకు తెలియాలంతే.
మల్టిప్లై చేసేటప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుందా లేదా, సో అవి మనకి తెలిస్తే సరిపోతుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇవి ఇన్ఈక్వాలిటీ క్లాసెస్. కేవలం ఇన్ఈక్వాలిటీ మీద ఆపరేట్ చేయడం మాత్రమే ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయడం అనేది మన డొమైన్ రేంజ్లో హై అండ్ టాప్ ఎండ్ క్వశ్చన్స్తో మనం చేయబోతున్నాం. ఇది జస్ట్ ఓపెనింగ్ అంతే. ఒక ఇన్ఈక్వాలిటీ మీద మనం ఎలా ఆపరేట్ చేయాలి అంటే ఆ బిగినింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాం ప్రతి ఇన్ఈక్వాలిటీలో. చలో, సో లీనియర్ ఇన్ఈక్వాలిటీ ఖతం. పాలినామియల్ ఇన్ఈక్వాలిటీ. సో పాలినామియల్ ఇన్ఈక్వాలిటీస్ గురించి వచ్చేసరికి ప్రత్యేకించి మనం డిగ్రీ 2 ఉన్నటువంటి పాలినామియల్, ప్రత్యేకించి క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ జేఈ మెయిన్స్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డిగ్రీ 2 ఉండేటటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్స్ మీద మీరు ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేస్తారు. అఫ్కోర్స్ డిగ్రీస్ 5, డిగ్రీ 4, డిగ్రీ 6, డిగ్రీ 7 ఏ డిగ్రీ ఉన్న పాలినామియల్ మీదైనా మీరు ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేస్తే ఆ ప్రాబ్లమ్ని బట్టి. బట్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ మనం క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ని మనం సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సే x² మైనస్ x మైనస్ 12 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయాలంటే మీకు ఇక్కడే నేను వేవీ కర్వ్ మెథడ్ను కూడా పరిచయం చేయబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. x² మైనస్ x మైనస్ 12 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. లీనియర్ పాలినామియల్స్గా స్ప్లిట్ చేయండి. ఫ్యాక్టరైజేషన్ చేయటం ఇది మీరు స్కూల్ లెవెల్ ఫ్యాక్టరైజేషన్. సో x² మైనస్ 4x ప్లస్ 3x మైనస్ 12 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లో x కామన్ తీస్తారు, ఈ రెండిట్లో 3 కామన్ తీస్తారు. సో ఫైనల్గా x ప్లస్ 3 ఇంటూ x మైనస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 మిగులుతుంది. సో x ప్లస్ 3 ఇంటూ x మైనస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. యాక్చువల్గా దీన్ని సాల్వ్ చేసే అసలు మెకానిజం మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఇది చూడండి. వేవీ కర్వ్ మెథడ్కి వెళ్ళటానికి ముందు దీని ఒరిజినల్ మెకానిజం చెప్తాను. x ప్లస్ 3 ఇంటూ x మైనస్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీని అర్థం ఏంటి చెప్పండి? ఈ ప్రోడక్ట్ అంటే వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తే వచ్చే వాల్యూ అట 0 కంటే చిన్నగా లేదా 0కి ఈక్వల్గా ఉండాలంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఒక నెగిటివ్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉంది. అఫ్కోర్స్ 0 కూడా కావచ్చు అనుకోండి. నెగిటివ్ నెంబర్ ఎప్పుడు అవుతుందండి? రెండు నెంబర్లను మనం ఇంటూ చేస్తే నెగిటివ్ నెంబర్ ఎప్పుడు వస్తుంది? రెండింటిని ఇంటూ చేస్తే నెగిటివ్ నెంబర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇందులో ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్ అయి ఉండాలి. ఫస్ట్ది పాజిటివ్ సెకండ్ది నెగిటివ్ కావచ్చు, లేదా ఫస్ట్ది నెగిటివ్ సెకండ్ది పాజిటివ్ కావచ్చు. కాబట్టి ఇక్కడ మనకి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. x ప్లస్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ x మైనస్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఒక పాసిబిలిటీ. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఈక్వల్ టు 0 కూడా కన్సిడర్ చేస్తూనే ఉన్నా. లేదా ఇంకొక పాసిబిలిటీ ఏంటి? x ప్లస్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది పాజిటివ్ అయి ఉండి అండ్ x మైనస్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఐదర్ ఇదన్నా కావాలి లేదా ఇదన్నా కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాము? దీన్ని సాల్వ్ చేస్తాము. దీన్ని సాల్వ్ చేస్తే ఒక ఇంటర్వెల్, దీన్ని సాల్వ్ చేస్తే ఒక ఇంటర్వెల్. ఈ రెండు ఇంటర్వెల్స్ యొక్క యూనియన్ అంటే మొత్తమే మన సొల్యూషన్ అయిపోతుంది. సో రెండింటిని సాల్వ్ చేయటం, కంబైన్డ్ ఇంటర్వెల్ టోటల్ ఇంటర్వెల్స్ని మనం తీసుకోవడం టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి వీటికి ఈజియెస్ట్ ప్రాసెస్ మీకు నేను ఇప్పుడు చెప్తాను. దట్ ఈజ్ వేవీ కర్వ్ మెథడ్. బాగా ఫేమస్ అయిన బాగా ప్రచారం పొందినటువంటి వేవీ కర్వ్ మెథడ్ని ఇప్పుడు మీరు పరిచయం చేసుకోండి. వేవీ కర్వ్ మెథడ్, దీనికి రకరకాలుగా ఏ పేర్లైనా పెట్టుకోండి. వేవీ కర్వ్ మెథడ్ అనండి, ఏదన్నానండి, దాన్ని ఎలా అని పిలవండి, ప్రాసెస్ అయితే ఒకటే ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక నెంబర్ లైన్ తీసుకొని, వేవీ కర్వ్ మెథడ్లో ఒక నెంబర్ లైన్ తీసుకొని ఇక్కడ ఏవైతే లీనియర్ టర్మ్స్ ఉన్నాయో చూడండి, x ప్లస్ 3 దీని యొక్క 0 వాల్యూ క్రిటికల్ వాల్యూ. x ప్లస్ 3 0కి ఈక్వల్ చేస్తే x వాల్యూ ఎంత అవుతుంది? -3 అవుతుంది. ఈ -3ని క్రిటికల్ వాల్యూ అంటారు. అలా దీని క్రిటికల్ వాల్యూ -3, దీని క్రిటికల్ వాల్యూ 4 అంతే కదా. x మైనస్ 4ని ఈక్వల్ టు 0 చేస్తే 4 వస్తుంది. సో ఈ క్రిటికల్ వాల్యూస్ని మీరు ఇక్కడ నెంబర్ లైన్ మీద మార్కింగ్ చేయాలి. సో ఇక్కడ -3 4 మార్కింగ్ చేయమన్నాను కదా అని 4 ఇటు -3 ఇటు పెట్టారు. మన నెంబర్ లైన్ మీద మీకు ఆర్డర్ తెలుసు కదా, నెగిటివ్ నెంబర్ తర్వాత పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా
నెంబర్ లైన్ డ్రా చేసి ఈ క్రిటికల్ వాల్యూస్ మార్కింగ్ చేసిన తరువాత సో ఈ రైట్ సైడ్ నుంచి మనం సింబల్స్ పెట్టుకుంటూ రావాలి. అంటే ఈ జోన్ ఇక్కడ చూడండి, ఇవి 2 క్రిటికల్ పాయింట్స్ కదా. ఈ నెంబర్ లైన్ ఇప్పుడు 3 జోన్లుగా విడిపోయింది, 3 ఏరియాలుగా విడిపోయింది. ఏవి ఏరియాలు? -3కి లెఫ్ట్ సైడ్ ఉండే ఇదంతా ఒక జోన్, -3కి 4కి మధ్యలో ఉండేది ఇది ఒక జోన్, 4కి రైట్ సైడ్ ఉండేది ఒక జోన్. ఒక 3 జోన్లుగా విడిపోయింది. 2 మార్కింగ్లు చేసాం కాబట్టి ఇప్పుడు ఈ 3 జోన్లలో మనం సింబల్స్ పెట్టాలి. సో ఫస్ట్ రైట్ సైడ్ జోన్ నుంచి వస్తాం. ఈ జోన్లో మీరు ఏం చేస్తారంటే ప్లస్ అనే సింబల్తో స్టార్ట్ చేయండి. ప్లస్ అనే మార్కింగ్ పెట్టండి, ప్లస్ సింబల్ పెట్టండి. తర్వాత 4 అనే క్రిటికల్ పాయింట్ని దాడుతున్నారు. ఈ 4 అనేది ఏంటి? ఇప్పుడు ఈ జోన్ ఎండింగ్, నెక్స్ట్ జోన్ స్టార్టింగ్. ఇది 4 బోర్డర్, ఇది మన పాకిస్తాన్ బోర్డర్ లాగా. సో ఈ బోర్డర్ దాటి ఈ కొత్త జోన్లోకి వస్తున్నారు. సో ఈ బోర్డర్ దాటినప్పుడు ప్లస్ సైన్ కదా, తర్వాత మైనస్ సైన్ పెట్టండి. నెక్స్ట్ ఈ జోన్లో కూడా సింబల్ పెట్టేశారు. నెక్స్ట్ ఈ జోన్ కూడా దాటి నెక్స్ట్ జోన్కి వస్తున్నారు. ఇప్పుడు ఇది మైనస్ కదా, ప్లస్. ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ ప్లస్. సో ఇట్లా జోన్ల మీద మీరు పాజిటివ్ నెగిటివ్ సింబల్స్ పెట్టుకుంటూ రావటం మొదటి పని వేవీ కర్వ్ మెథడ్. రెండవది, ఇక్కడ ఈ క్రిటికల్ పాయింట్స్ను కూడా తీసుకోవాలా వద్దా, క్రిటికల్ పాయింట్స్ని కూడా తీసుకోవాలా వద్దా అనేది ఇగో ఇక్కడ ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందా, లెస్ దాన్ ఉందా. లెస్ దాన్ ఉంటే క్రిటికల్ పాయింట్స్ని తీసుకోకూడదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే క్రిటికల్ పాయింట్స్ని కూడా తీసుకోవాలి. కాబట్టి క్రిటికల్ పాయింట్స్ని కూడా తీసుకుంటున్నాం అనటానికి గుర్తుగా వాటిని ఒక థిక్ సర్కిల్ చేద్దాం మనం. అంటే థిక్ సర్కిల్ చేస్తే వాటిని కన్సిడర్ చేస్తున్నాం అని. ఇలా ఒక హాలో సర్కిల్ చేసామనుకోండి, వాటిని వదిలేస్తున్నాం, ఆ క్రిటికల్ పాయింట్స్ని తీసుకోకూడదు అని అర్థం. సో ఇప్పుడైతే తీసుకుంటున్నాం కదా, కాబట్టి థిక్ సర్కిల్ చేశాను. ఇప్పుడు మనకున్నది ఏంటండి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. లెస్ దాన్ మీన్స్ వాట్? లెస్ దాన్ మీన్స్ లెస్ దాన్ 0 మీన్స్ 0 కంటే చిన్నది అంటే నెగటివ్. లెస్ దాన్ మీన్స్ నెగటివ్, లెస్ దాన్ 0 మీన్స్ నెగటివ్, గ్రేటర్ దాన్ 0 మీన్స్ పాజిటివ్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకి నెగిటివ్ జోన్ కావాలా, పాజిటివ్ జోన్ కావాలా? మనకి వేవీ కర్వ్లో నెగిటివ్ జోన్ కావాలి, ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది. సో నెగిటివ్ జోన్ ఎక్కడుంది చెప్పండి? -3 నుంచి 4 వరకు. కాబట్టి మన సొల్యూషన్ ఎక్స్ యొక్క వాల్యూ, ఎక్స్ యొక్క సొల్యూషన్ ఏంటి అంటే -3 నుండి 4 వరకు, ఇంక్లూడింగ్ -3. -3ని కూడా తీసుకున్నాం కదా, 4ను కూడా తీసుకున్నాం కదా. సో ఇంక్లూడ్ చేయాలంటే ఈ బ్రాకెట్సే కదా మనం వాడాల్సింది, మనం ఇంటర్వెల్స్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. వేవీ కర్వ్ మెథడ్ ఉపయోగించి మీకు ఇంతసేపు చెప్పా. నిజంగా మీరు వేవీ కర్వ్ మెథడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత దిస్ ఈజ్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ 20 to 30 సెకండ్స్, ఇంకా తక్కువే రైట్. సో ఇప్పుడు మీ మైండ్లో రకరకాల డౌట్స్ వస్తుంటాయి. ఇప్పుడు నేను నా బాధ్యత ఏంటంటే ఇప్పుడు ఆ డౌట్స్ క్లారిఫై చేయడం. డౌట్ నెంబర్ 1, అసలు ఎందుకు ప్లస్ సింబల్ ఇక్కడ పెట్టమన్నారు, ఎందుకు మైనస్ అయింది, మళ్ళీ ఎందుకు ప్లస్ అయింది? ఇది మీరు ఒకవేళ అడగాలి అంటే అడగాల్సిన డౌట్ ఇది. సో జోన్స్ ఎందుకు ప్లస్తో ఎందుకు స్టార్ట్ చేశారు అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 4కి రైట్ సైడ్ అంటే ఇప్పుడు ఈ నెంబర్లన్నీ 4 కంటే పెద్దవి కదండి. ఇప్పుడు మీరు ఒక్కసారి ఇన్ఈక్వాలిటీ చూడండి, ఇది తీసేద్దాం, మనకు అడ్డం నీట్గా తీసుకుంది ఇది ఏరియాని. ఇన్ఈక్వాలిటీని మళ్ళీ రాస్తాను నేను. x+3 ఇంటూ x-4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు బాగా వినండి, మనం తీసుకుంటుంది సొల్యూషన్ అంటే అర్థం ఏంటి? అసలు అర్థం ఏంటి చెప్పండి? సొల్యూషన్ అంటే అర్థం ఏంటి? ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకుంటున్న నెంబర్స్, ఇన్ని నెంబర్స్ అని మనం కొన్ని నెంబర్లను తీసుకుంటున్నాం చూసారా, ఈ నెంబర్లన్నీ ఈ ఇన్ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి. వాటిని మనం సొల్యూషన్ అంటాం. సాటిస్ఫై చేయకపోతే అసలు సొల్యూషన్లోకి రాకూడదు, ఆ సొల్యూషన్స్లోకి అది రాకూడదు. సొల్యూషన్లోకి వచ్చిందంటే సాటిస్ఫై చేస్తుంది అని అర్థం. మీకు ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ 4 కంటే పెద్ద నెంబర్ తీసుకోండి. నేను ఎందుకు ఈ జోన్ని నేను పాజిటివ్ జోన్గా తీసుకున్నాను, ప్లస్ ఎందుకు పెట్టానో మీకు నేను చెప్తాను. ఇప్పుడు ఈ జోను 4 దాటిన తర్వాత జోనే కదా. 4 తర్వాత ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, ర్యాండమ్గా 5 తీసుకుందాం.
5ని సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. 5 + 3 8, 5 - 4 1, 8 × 1 ఎంత అండి 8. అంటే మీకు ఏమొచ్చింది ఆన్సర్? పాజిటివ్ నెంబర్ వచ్చింది. లేదు, 6 సబ్స్టిట్యూట్ చేయండి, 6 పెట్టండి ఇందులో. 6 + 3 9, 6 - 4 2, 9 × 2 = 18, మళ్ళీ పాజిటివ్ నెంబర్ వచ్చింది. అంటే 4 తర్వాత ఉన్న ఏ నెంబర్ని మీరు సబ్స్టిట్యూట్ చేసినా ఇందులో ఈ టర్మ్స్లో దీన్ని కాసేపు పక్కన పెట్టండి. <0 ఉందా లేదా అనేది తర్వాత మాట్లాడుకుందాం. అసలు దీని వాల్యూ ఏమవుతున్నది ఇందులో ఈ ఎక్స్ప్రెషన్లో మనం ఈ 4 తర్వాత నెంబర్స్ పెడితే ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతున్నది. ఈ ఎక్స్ప్రెషన్ పాజిటివ్గా మారుతున్నది ఈ వాల్యూస్కి. అందుకని ఈ జోన్ మీద పాజిటివ్ ప్లస్ సింబల్ పెట్టాను. ఓకే, డన్. ప్లస్ దాటాక ఆల్టర్నేటివ్ మైనస్ ఎందుకు పెట్టాను అంటే ఈ జోన్లో నెంబర్లకి ఈ వాల్యూ నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు మీరు టెస్ట్ చేయండి, మీకు కావాలంటే మీరు మీకు ఇష్టమైన నెంబర్ తీసుకోండి. -3కి 4కి మధ్యలో 0 తీసుకుందాం చక్కగా. 0 సింపుల్గా ఉంటుంది. 0 + 3 3, 0 - 4 -4 ఎంత అయింది? 3 - 4 -12. సో ఈ జోన్లో ఏ నెంబర్లను తీసుకున్నా మైనసే వస్తుంది. రైట్. మళ్ళీ -3 దాటిన తర్వాత ఈ జోన్లో ఏ నెంబర్ అయినా తీసుకుపోయి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మళ్ళీ పాజిటివ్ వస్తుంది. అందుకనే ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టాను. సో ఇది ప్లస్ మైనస్ ప్లస్లు పెట్టడానికి రీజన్. సో ఇది మీరు ప్రతిసారి ఇప్పుడు నేను స్టార్టింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టానా, బట్టి పట్టండి అన్నట్టుగా పెట్టాను. నేను చెప్పేటప్పుడు కొంతమంది అనుకున్నాను, సారీ ఏంటి బట్టి పట్టేటట్టు పెట్టిస్తున్నాడు అక్కడ ప్లస్ మైనస్లో. ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫైనల్గా అయితే. కానీ ఎక్స్ప్లెనేషన్ మీ సాటిస్ఫాక్షన్ కోసం. కానీ ఎగ్జామ్లో మీరు అంత ఆలోచించాల్సిన పని లేదు. క్రిటికల్ పాయింట్ మార్క్ చేస్తారు, చివర ప్లస్తో స్టార్ట్ చేయండి అన్నిటినీ. పాలినామియల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైనా, ఒక ట్రిగనామెట్రిక్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగిలిన ఏ పాలినామియల్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్వాల్వ్ అయిన క్వశ్చన్ వచ్చినా వేవీ కర్వ్ మెథడ్లో రైట్ మోస్ట్ పాజిటివ్తో స్టార్ట్ అవ్వండి. ఆల్టర్నేటివ్ నెక్స్ట్ జోన్లోకి వచ్చేసరికి మైనస్ చేయండి, నెక్స్ట్ జోన్లోకి వచ్చేసరికి ప్లస్ చేయండి. ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. మనం ఇప్పుడే కదా ఇది అన్నప్రాసన రోజు ఆవకాయ అన్నది, ఇది స్టార్టింగ్లోనే అన్ని కండిషన్స్ ఉంది. కానీ ముందు చిన్న చిన్న విషయాలతోనే చెప్తాను. ఆల్టర్నేటే పెట్టాలని మైండ్లో ఫిక్స్ అయిపోండి. కొన్ని చోట్ల పెట్టామో అదేంటనే మీకు స్పెసిఫై చేస్తాను. ఇది మొదటి డౌట్. తరువాత <r = ఉంటే ఈ క్రిటికల్ పాయింట్స్ను కూడా తీసుకోవాలన్నాను. ఎందుకన్నాం అన్నమాట అంటే ఇప్పుడు 4 ఉంది ఇక్కడ, మన x + 3 × x - 4 <r = 0 కదా. ఇప్పుడు 4 ఉంది, 4 తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 4 + 3 ఎంత? 7 × 4 - 4 ఎంత? 0. 7 × 0 ఏమవుతుందండి? 0 అయిందా లేదా? 0 కూడా అవ్వచ్చు కదా. ఈ ఎక్స్ప్రెషన్ =0 అవ్వచ్చు అని కూడా రాసాం కదా మనం, <r = 0. కాబట్టి ఇప్పుడు 4 కూడా దీన్ని సాటిస్ఫై చేసింది కదా. 4 పెడితే మనకి కావలసిన సొల్యూషనే వచ్చింది కదా. అరే 4 మనవడే, మనల్ని సాటిస్ఫై చేసాడు, హ్యాపీ చేసాడు, మనల్ని హ్యాపీ చేసినాడు మనవడే కదా. సో 4 మనవడే. అలాగనే -3ని సబ్స్టిట్యూట్ చేయండి, ఇది 0 అయిపోతుంది. 0 అవ్వచ్చు అట్లా. సో ఇప్పుడు మొత్తంగా మనం దీన్నే ఎందుకు సొల్యూషన్ అన్నాం? నెగిటివ్ జోన్ ఎందుకు సొల్యూషన్ అన్నాం? లెస్ దాన్ కనపడితే నెగిటివ్ జోన్ సొల్యూషన్, గ్రేటర్ దెన్ కనపడితే పాజిటివ్ జోన్ సొల్యూషన్. ఎందుకు? నెగిటివ్ జోన్ అంటే ఏ వాల్యూస్ పెడితే మైనస్ అయిపోతుంది ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ ఏం కావాలి? 0 కంటే చిన్నది కావాలి, నెగిటివ్ కావాలి. ఏ వాల్యూస్ పెడితే అవుతుంది? నెగిటివ్. ఈ మధ్యలో వాల్యూస్ పెడితేనే కదా. అందుకనే వీళ్ళే సొల్యూషన్. అండ్ వీళ్ళని పెట్టినా కూడా నెగిటివ్ కావట్లేదు కానీ 0 అవుతుంది. 0 అయినా పర్లేదు కాబట్టి వీళ్ళు కూడా మనకు కావాల్సిన వాళ్ళే. వీళ్ళ మధ్యలో ఉండే వాళ్ళందరూ కూడా మనకు కావాల్సిన వాళ్ళే. సో -3 to 4 అన్నీ కూడా మనకి కావాల్సినవే. ఇది వేవీ కర్వ్ మెథడ్ యొక్క బిగినింగ్. దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్. సో ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ ఇప్పుడు మనం చూద్దాం ఒక్కొక్కటిగా. రైట్, చలో. సపోజ్ x - 2 × x + 3 × 2x, అప్పుడు ఎందుకంటారు ఇంకొక స్టెప్ కాదు, x + 6 <0. ఇది మీరు చేయండి, వీడియో పాస్ చేసి మీరు చేయండి నాతో పాటు.
ఇది క్లాసే, మీరు సెల్ఫ్గా హానెస్ట్గా ఉండాలి. నేను చెప్తాను ఎలాగో, ఇది హానెస్ట్గా మీరు చేయండి, ట్రై చేయండి ఇది ఫస్ట్. సో వీడియో పాజ్ చేసి సింపుల్ది ఇది కూడా ఫటాఫట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్రిటికల్ పాయింట్స్ మార్క్ చేద్దాం. దీని క్రిటికల్ పాయింట్ +2, దీని క్రిటికల్ పాయింట్ -3, దీని క్రిటికల్ పాయింట్ -6. సో ఫస్ట్ వాల్యూస్ మార్కింగ్ చేయాలి. ఫస్ట్ ఎవరు వస్తారు, లెఫ్ట్ మోస్ట్ ఎవరు వస్తారండి, -6 ఇక్కడ వస్తుంది అనుకుందాం, తర్వాత -3, తర్వాత 2. ఇప్పుడు 3 క్రిటికల్ పాయింట్స్ అయినాయి. 3 క్రిటికల్ పాయింట్స్ అయితే 4 జోన్స్ ఫామ్ అయినాయి. ఇగో ఇదొక జోన్, ఈ మధ్యలోది ఒక జోన్, ఈ మధ్యలోది ఒక జోన్, ఈ మధ్యలోది ఒక జోన్. అయితే ఇక్కడ <= లేదుగా, అంటే ఇప్పుడు క్రిటికల్ పాయింట్స్ని మనం తీసుకోవటం లేదు. 2ని తీసుకోవటం లేదు, 3ని తీసుకోవటం లేదు, -3ని తీసుకోవటం లేదు, -6ని కూడా తీసుకోవటం లేదు. ఎందుకంటే 2ని తీసుకున్నారనుకోండి ఎంత అవుతుంది, 2 - 2 0 అయిపోతుంది. 0 ఇంటికి వీళ్ళు ఎవరైనా పర్లేదు, ఇదంతా 0 అయిపోతుంది కదా. అప్పుడు ఈ టోటల్ వాల్యూ ఏమైపోతుంది, 0. లెస్ దాన్ ఏముంది, 0. 0 <0 తప్పు కదా, 0 కంటే చిన్నది కాదు కదా. అంటే ఈ క్రిటికల్ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. 0 <0 ఒక ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఈ క్రిటికల్ వాల్యూస్ సాటిస్ఫై చేయట్లేదు. కాబట్టి వీళ్ళు మన వాళ్ళు కాదు, కాబట్టి వాళ్ళని వదిలేసామంటే గుర్తు ఓపెన్ సర్కిల్స్. రైట్. సో ఫస్ట్ ఏం చేయమన్నాను, పాజిటివ్, నెగటివ్, పాజిటివ్ అండ్ నెగటివ్. సో ఇలా జోన్స్ని మనం డిఫైన్ చేసిన తర్వాత యాక్చువల్గా దీన్ని వేవీ కర్వ్ మెథడ్ అని ఎందుకు అన్నారో కూడా మీకు చెప్పాలి కదా. టైటిల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. సో టైటిల్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే, సో ఇలా ఒక వేవ్ డ్రా చేసుకుంటూ పోతాం మనం. ఇలా నెక్స్ట్ జోన్, ఇలా నెక్స్ట్ జోన్. సో ఇలా జోన్స్ వైజ్గా మనం వేవ్ డ్రా చేస్తే ఆ వేవ్లో మనం, సో ఇది ప్లస్సా, ఇది మైనస్, ప్లస్ పైన మైనస్ కింద పెట్టుకుంటూ పోతే, సో ఇది ఒక వేవ్ లాగా ఫామ్ అయింది కాబట్టి వేవీ కర్వ్ మెథడ్ అన్న, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఏ జోన్స్ని తీసుకోవాలి, పాజిటివ్ జోన్సా నెగిటివ్ జోన్సా. లెస్ దాన్ ఉంది, లెస్ దాన్ ఉంటే ఏ జోన్లు తీసుకోవాలి, నెగిటివ్ జోన్లు తీసుకోవాలి. సో ఇక్కడ నెగిటివ్ జోన్లు చూడండి చాలా ఉన్నాయి, చాలా లేవు, 2 ఉన్నాయి. -3కి 2కి మధ్యలో ఉన్నది అండ్ -6 తర్వాత లెఫ్ట్ సైడ్. కాబట్టి ఇప్పుడు మన సొల్యూషన్ ఏమవుతుంది, x బిలాంగ్స్ టు ఎక్కడ వరకు, ఇది -∞ దాకా కదా. ఇక సో -∞ నుండి -6 వరకు, -∞ to -6, -6 తీసుకోవట్లేదు, ఓపెన్ ఇంటర్వెల్ పెట్టాను. యూనియన్ ఇంకా ఉంది అనడానికి యూనియన్ పెట్టి నెక్స్ట్ ఇంటర్వెల్ రాయాలి, -3 నుంచి 2 వరకు. సో ఇది వేవీ కర్వ్ మెథడ్ యూజ్ చేసి మనం చేసే ప్రాసెస్. రైట్. సో దీంట్లో ఇంకొక డిఫరెంట్ కేసుని తీసుకుందాం మనం. సో ఒక్కొక్క మెట్టుకి లోతు దిగుదాం ఇక మనం వేవీ కర్వ్ మెథడ్లో. చలో, x - 5 ఇంటూ 1 - 2x ఇంటూ x + 7 ఇంటూ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నాకు నచ్చలేదు, <0 తీసుకుందాం. రైట్. సో ఇప్పుడు ఇంతక ప్రాబ్లంకి ఇప్పుడు ప్రాబ్లంకి ఒక చిన్న డిఫరెన్స్ని మీరు గమనించాలి. ఏంటంటే ఈ వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే, కోఎఫిషియంట్ ఆఫ్ x షుడ్ బి ఆల్వేస్ 1. x యొక్క కోఎఫిషియంట్ ఎప్పుడూ కూడా 1 ఉండేలాగా మీరు చూసుకోవాలి అప్లై చేసే ముందు. అంటే ఈ లీనియర్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో x కోఎఫిషియంట్ 1 ఉందా, ఇక్కడ లేదు, ఇక్కడ 1 లేదు. ఎవరున్నారు x కోఎఫిషియంట్, -2 ఉంది. సో మనం ఏం చేద్దాం అప్పుడు, సో 1 వచ్చేలా చేద్దాం. దానికి ఏం చేస్తామంటే, సో x ఇంటూ x - 5 ఇంటూ 2x - 1 ఇంటూ x + 7
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0? ఎందుకంటే 1 మైనస్ 2xని మైనస్తో మల్టిప్లై చేశాను, చేస్తేనే కదా 2x మైనస్ 1 అయ్యేది. మైనస్తో ఇంటూ చేస్తే మైనస్ 2x ప్లస్ 2x అయ్యింది, ప్లస్ 1 మైనస్ 1 అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ మైనస్తో అంటే లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేసా, రైట్ సైడ్ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేశా. సో నెగిటివ్తో మల్టిప్లై చేసేటప్పుడు, అందుకనే మనం నేర్చుకుంది బేసిక్ ప్రిన్సిపల్. సో బోత్ సైడ్స్ నెగిటివ్తో మల్టిప్లై చేసేటప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వాలి. బట్ ఆఫ్ కోర్స్ ఇంకా ఎక్స్కి కోఎఫిషియంట్ 2 ఉంది. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2, 2 కామన్ తీసానండి, 2 కామన్ తీసింది బయట రాద్దాం, ఇంటూ ఎక్స్ ప్లస్ 7 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది 2 పాజిటివ్ నెంబరే కదా, బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేసినా మనకి ఇన్ఈక్వాలిటీ ఏం మారదు కదా. సో 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా పాలినామియల్ ఏమైంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 7 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది అంటే మీరు ఇన్ని స్టెప్స్ రాయాలి, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా ఇదంతా. మీరు డైరెక్ట్గా 1 మైనస్ 2x దగ్గరే దీని నుంచి డైరెక్ట్గా ఈ స్టెప్ రాసేయచ్చు. 1 మైనస్ 2x అని తిప్పి రాసావు అన్నదాన్ని గుర్తుపెట్టుకొని లెస్ దాన్ గ్రేటర్ దాన్ చేస్తే చాలు. ఇది మర్చిపోకపోతే చాలు, ఇది మర్చిపోతే గోవిందా. సో 2 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1/2 అవుతుంది. కామన్ తీసిన 2 ఎడిపోయింది సార్ అంటే రైట్ సైడ్ పోయింది, రైట్. సో ఇక ఇక్కడ మీకు తెలిసిన విషయం, దీన్ని నెంబర్ లైన్ మీద డ్రా చేద్దాం, మార్కింగ్ చేద్దాం. సో క్రిటికల్ పాయింట్స్ చూడండి, దీని క్రిటికల్ వాల్యూ 0, దీనిది 5, దీనిది 1/2, దీనిది -7. చలో -7 దగ్గర నుంచి మొదలు పెడదాం. -7, ఆ తర్వాత 0, తర్వాత 1/2, తర్వాత 5. సో ఇప్పుడు క్రిటికల్ వాల్యూస్ని మనం ఇంక్లూడ్ చేయాలా, చేయాలి. క్రిటికల్ వాల్యూస్ని ఇంక్లూడ్ చేయాలి. ఆల్ క్రిటికల్ వాల్యూస్ ఆర్ ఇంక్లూడెడ్. హ్యాపీ. సో వేవ్ డ్రా చేద్దాం, క్రిటికల్ వాల్యూస్ నుంచి. సో ఇప్పుడు ఇది పాజిటివ్ జోన్, ఇది నెగిటివ్ జోన్, పాజిటివ్ జోన్, నెగిటివ్ జోన్, పాజిటివ్ జోన్. సో జోన్లు మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ జోన్లు తీసుకోవాలి, గ్రేటర్ దాన్. కాబట్టి పాజిటివ్ జోన్లు మన సొల్యూషన్. చెప్పండి పాజిటివ్ జోన్లు ఏవేవి ఉన్నాయో. -7 నుంచి లెఫ్ట్ సైడ్ అదంతా మనకు కావాల్సిన జోనే, మన వాళ్ళదే, ఇదంతా మన ఏరియానే, మన అడ్డానికి. కాబట్టి ఎక్కడ వరకు -∞ వరకు కదా. సో -∞ to -7 క్లోజ్డ్ బ్రాకెట్, ఎందుకంటే ఇంక్లూడెడే -7. తర్వాత పాజిటివ్ జోన్ ఏది 0 to 1/2. సో యూనియన్ పెట్టి 0 to 1/2 వాళ్ళు ఇంక్లూడెడే, యూనియన్ 5 to ఇది రైట్ సైడ్ అదంతా మన జోన్, 5 to ∞. అది సంగతి. సో ఈ ప్రాబ్లంలో మీరు ఒక కొత్త విషయం తెలుసుకున్నారు, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు కూడా 1 ఉండాలి అని. సో నోట్ చేసుకున్నారు ఇదంతా. ఓకే, మనం బోర్డులో చాలా స్పేస్ని మనం ఉపయోగించుకోవట్లేదని నాకు అనుమానం వస్తుంది. అందుకని దీన్ని ఏం చేద్దామంటే డిలీట్ చేసేద్దాం. ఈ ఏరియా మనకు అక్కర్లేదు. సో దీని అప్పుడే డిలీట్ అవుతుంది, ఇదే కదా టాపిక్ మంది. సో ఇది నెక్స్ట్ రాబోయే దీన్ని ఇలా పైన పెట్టేసేద్దాం, రైట్. చలో ఇంకొక ప్రాబ్లం చేద్దాం మనం. ఇంకొక ప్రాబ్లంలో ఇంకొక కొత్త విషయం తెలుసుకుందాం. రెడీ? ప్రాబ్లంకి కొత్త విషయం తెలుసుకుందాం. ఆగండి. ఇవన్నీ ఇన్ఈక్వాలిటీస్ యొక్క ఫండమెంటల్స్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మాటలో అంతరార్థం. అంటే ఇంతకు మించి అద్భుతంగా మనం ఇన్ఈక్వాలిటీస్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఆ పెద్ద ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అక్కడ మనకి హెల్ప్ చేస్తాయి. ఈ క్వశ్చన్ చూడండి. సో x - 3 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ x ప్లస్ 7 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ఇంటూ x - 2 హోల్ టు ద పవర్ ఆఫ్, ఈ సంవత్సరం ఎంత 2025, 2025. చలో మన ఇష్టం, లెస్ దాన్ 0. సో ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేద్దాం. ఇవి పెద్ద డిగ్రీస్ ఉన్నటువంటి పాలినామియల్స్ అవి. సో వీటిని సాల్వ్ చేసే మెథడ్ కూడా సేమే ఉంటుంది, సేమ్ టు సేమ్. సో ఫస్ట్ అందమైన నెంబర్ లైన్ డ్రా చేయండి, ఇలా కాదు, కొంచెం బెటర్. ఓకే, దీని మీద సేమ్ ఇందాకలాగానే క్రిటికల్ పాయింట్స్ మార్కింగ్ చేయండి. -3కి 3, ఇది -7, ఇది 2. సో -7 ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3.
ఇప్పుడు వేవ్ వద్దులేండి ఇక, ఎందుకంటే మనం ఇక్కడ ఏది ప్లస్ ఏది మైనస్ ఇందాకలాగా ఉండదు. మనం ఇందాక చేసినట్టుగా ఆల్టర్నేట్ ప్లస్ మైనస్లు ఉండవు. ఆల్టర్నేట్ ప్లస్ మైనస్లు కోసం మనం ఒక చిన్న కరెక్షన్ చేయాలి. నేను ఒక పవర్ మారుస్తా, అన్ని ఆడ్ నెంబర్స్ అయిపోయినాయి, ఒక ఈవెన్ నెంబర్ తీసుకుందాం. చలో ఇక్కడ 4 తీసుకుందాం. సో ఫస్ట్ యాజ్ యూజువల్గా రైట్ మోస్ట్ జోన్ని, అన్నిటికంటే రైట్ సైడ్ ఉన్న జోన్ని పాజిటివ్తోనే స్టార్ట్ చేయండి. వెయిట్, సో లెస్ దాన్ మాత్రమే ఉంది, ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి మనం వీళ్ళని ఇన్వాల్వ్ చేయబోట్లేదు. అంటే క్రిటికల్ వాల్యూస్ మన వాళ్ళు కాదు, వీళ్ళు మన వాళ్ళు కాదు, వాళ్ళని అవాయిడ్ చేయండి. నెక్స్ట్, సో రైట్ మోస్ట్ జోన్ని మనం పాజిటివ్తో స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పాజిటివ్ జోన్ నుంచి నెక్స్ట్ జోన్లోకి, అంటే ఏ క్రిటికల్ వాల్యూని దాడుతున్నారు మీరు? 3 అనే క్రిటికల్ వాల్యూని దాడుతున్నారు. 3 అనే క్రిటికల్ వాల్యూ టర్మ్ ఏదండి? ఇదే కదా, x-3 ఉంది. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంటే, అంటే ఎక్స్పోనెంట్ ఆడ్ నెంబర్ ఉంటే సైన్ చేంజ్ చేయాలి. ఆడ్ నెంబర్ ఉంటే. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఉంటే సైన్ నాట్ చేంజ్. నన్ను ఇంగ్లీష్లో తిట్టుకోకండి, అది రైట్ అయినా రాంగ్ అయినా మీకు మీనింగ్ అర్థమైందని నాకు తెలుసు. సైన్ మార్చకూడదు, ఎప్పుడు ఈవెన్ ఉంటే, ఆడ్ ఉంటే మార్చాలి. ఇప్పుడు చెప్పండి, 3 ఇది ఆడ్ కాదు, ఇది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా కాదు మీరు చూసుకోవాల్సింది, ఇది ఉన్న లీనియర్ టర్మ్ యొక్క ఎక్స్పోనెంట్. x-3 యొక్క ఎక్స్పోనెంట్ ఏమవుతుంది? ఆడ్ నెంబరే. ఆడ్ నెంబరే కాబట్టి ఆడ్ నెంబర్ అయితే చేంజ్ అవుతుంది. సో ప్లస్ తర్వాత నెక్స్ట్ జోను మైనస్ జోనే, రైట్. నెక్స్ట్ ఈ జోన్ నుంచి ఇప్పుడు ఈ జోన్లోకి రావాలంటే మీరు ఎవరిని దాటాలి? 2ని దాటాలి. 2 ఉన్న టర్మ్ చూడండి, 2 ఉన్న లీనియర్ టర్మ్ యొక్క ఎక్స్పోనెంట్ కూడా మళ్ళీ ఆడ్ నెంబరే కాబట్టి చేంజ్ అగైన్. సో మైనస్ కాబట్టి నెక్స్ట్ ప్లస్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ జోన్ నుంచి -7 దాటాలి. అంటే -7 ఉన్న లీనియర్ టర్మ్, -7 క్రిటికల్ వాల్యూగా ఉన్న లీనియర్ టర్మ్ యొక్క ఎక్స్పోనెంట్ ఈవెన్ ఉంది కాబట్టి సైన్ చేంజ్ అవ్వదు కాబట్టి ప్లస్ అయితే ఇది కూడా ప్లస్సే. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏం వేవ్లు ఎవరు అడగరు మిమ్మల్ని జేఈ మెయిన్స్లో, వేవ్ ఇలా డ్రా చేసేవేంటని. సో ఇది లైట్ తీసుకోండి, వేవ్ డ్రా చేయడానికి లైట్ తీసుకోండి. ఓకేనా? ఇది ఎందుకు చేంజ్ కాలేదనే విషయం అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎందుకు చేంజ్ కాలేదో మనం అసలు కాన్సెప్చువల్గా చూద్దాం. ఇది బట్టి పట్టదు, మీరు కాన్సెప్చువల్ చూడండి. ఏమవుతుందంటే చూడండి, 3 కంటే పెద్ద వాల్యూస్ని మీరు ఏవి సబ్స్టిట్యూట్ చేయండి, 3 కంటే బిగ్ నెంబర్స్ ఏది సబ్స్టిట్యూట్ చేసినా ఈ వాల్యూ, ఈ టోటల్ వాల్యూ ఏదైతే ఉందో ఇదంతా పాజిటివ్ అయిపోతుంది. ఈ టోటల్ వాల్యూ పాజిటివ్ అవుతుంది 3 కంటే పెద్ద వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే. 3కి 2కి మధ్యలో ఉన్న వాల్యూస్ని మీరు సబ్స్టిట్యూట్ చేయండి. 3కి 2కి మధ్యలో ఉన్న వాల్యూ సపోజ్ 2.5 సబ్స్టిట్యూట్ చేయండి. 2.5 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 2.5 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 3 కంటే చిన్నది కదండి x 3 కంటే చిన్నది కదా మనం సబ్స్టిట్యూట్ చేస్తుంది. అప్పుడు ఇది లోపలది ఏమవుతుంది? చిన్నది -3, 3 కంటే చిన్నది -3, లోపల ఉన్నది నెగిటివ్ అవుతుంది. ఇక్కడ రాసిన లోపల ఉన్నది నెగిటివ్ అంటే మైనస్ పెడదాం. నెగిటివ్, ఇది నెగిటివ్ టర్మ్, నెగిటివ్ నెంబర్ రాయద్దు, నెగిటివ్ అయితే వస్తుంది. పైన ఎంత ఉందంటే 5, రైట్. సో ఇది పాజిటివ్ ఉంటుంది. ఇది 3 కంటే చిన్నది కదండి, అంటే 2 కంటే పెద్దదే కదా. 2 కంటే పెద్ద నెంబరు -2 అంటే ఇది ఎంత అవుతుంది? పాజిటివ్ నెంబరు. పైన ఎంత అవుతుంది? ఆడ్ నెంబర్. అంటే ఫైనల్గా ఏమైంది? నెగిటివ్ పైన ఆడ్ నెంబర్ ఉంటే ఫైనల్గా నెగిటివేగా మిగిలేది. ఇది ప్లస్సే ఇంటూ ఇది ప్లస్సే. సో మైనస్ ఇంటూ ప్లస్ ఫైనల్గా మైనసే కదా. ఎన్ని ప్లస్లో ఉన్న ఒక్క మైనస్ ఇంటూలో దూరిందంటే టోటల్ మైనస్ అయిపోతుంది. సో ఫైనల్గా నెగిటివ్ అయింది. సో టోటల్ ఎక్స్ప్రెషన్ వాల్యూ నెగిటివ్ అయింది, మారింది. అంటే ఈ వాల్యూస్కి పాజిటివ్ అయింది, ఈ వాల్యూస్కి నెగిటివ్ అయింది. అలాగే ఈ వాల్యూస్ జోన్ దాటి ఈ వాల్యూస్లోకి వచ్చారనుకోండి, మీరు మధ్యలో 0 ఉంటుంది. 0 అనుకోండి, కాసేపు 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది నెగిటివ్, అంతే కదా. 0 సబ్స్టిట్యూట్ చేస్తే -3 పైన ఆడ్ నెంబర్ అంటే స్టిల్ నెగిటివ్. ఓకే, 0 సబ్స్టిట్యూట్ చేస్తే +7 అంటే పాజిటివ్ నెంబర్, పైన ఈవెన్ నెంబర్ పాజిటివ్. 0 సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్, పైన ఆడ్ నెంబర్ మళ్ళీ నెగిటివ్. సో నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది, అందుకని ప్లస్.
ఈ జోన్లోకి వచ్చేసరికి ఏం జరిగిందో చూడండి, -7 కంటే చిన్న నెంబర్ మీరు ఏది తీసుకున్నా, సపోజ్ మీరు -8 తీసుకున్నారు, బాగా అర్థం చేసుకోండి, -8 తీసుకున్నారు. -8 తీసుకుంటే మీకు ఇదేమవుతుంది, ఇది నెగిటివ్ నెంబర్ అవుతుంది. సో ఫస్ట్ 3 బ్రాకెట్లు రాద్దాం ఇక్కడ, <0. -7 పక్కన -8 తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ది నెగిటివ్ అవుతుంది అంతే కదా, -8 -3 మైనస్ నెంబరు, పైన ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ అంతే ఉంటుంది. ఇది కూడా చూడండి, ఇక్కడ కూడా x -8 -2 -10, పైన ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ అలానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే -8 తీసుకున్నాం కదా మనం ఇప్పుడు, +7 -1 అయినా కూడా పైన ఈవెన్ నెంబర్ ఉందిగా, అందుకని పాజిటివ్ అయిపోతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ఇంటూ ప్లస్ ప్లస్ ఏ, సో ఫైనల్గా మళ్ళీ మనకి పాజిటివ్ జోనే వచ్చింది. అట్లా అంటే ఏదైతే క్రిటికల్ వాల్యూ మనం తీసుకున్నామో ఆ క్రిటికల్ వాల్యూ కంటే ముందు ఉండేది పాజిటివ్ జోన్ అయితే, ఆ క్రిటికల్ వాల్యూ తర్వాత ఉండే జోన్ జనరల్గా నెగిటివ్ కావాలి. కానీ ఎందుకు నెగిటివ్ కాకుండా పాజిటివ్ అయిందంటే, ఆ క్రిటికల్ వాల్యూ ఉన్న లీనియర్ టర్మ్కి పైన నెత్తిన ఈవెన్ నెంబర్ ఉంది. ఆ ఈవెన్ నెంబర్ ఉండటం వల్ల జరిగింది. జనరల్గా మీరు ఇంకొక మాట కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక లీనియర్ ఇన్ఈక్వేషన్ తీసుకుందాం, ఇది ఒక 3 క్రిటికల్ వాల్యూస్ తీసుకుందాం. సపోజ్ ఇది ఏ అన్నాం, ఇది బి అన్నాం, ఇది సి అన్నాం. చూడండి, బీకి సికి మధ్యలో ప్లస్ ఉందనుకోండి, ప్లస్ తర్వాత జోన్ ఎందుకు మైనస్ అవుతుంది మనకి జనరల్గా? మనం ఇప్పుడు దాకా మనం ఎందుకు చూసాం, మైనస్ ఎందుకు రాస్తున్నాం, ప్లస్ తర్వాత ఎందుకు మైనస్ రాస్తున్నాం అంటే, సి ఉన్న లీనియర్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానిపైన ఆడ్ నెంబరే ఉంది, ఆడ్ ఎక్స్పోనెంటే ఉన్నది. ఇప్పటివరకు మనం చూడండి, మీరు చేసిన ఏ లీనియర్ క్వశ్చన్స్లోనైనా కూడా ఎక్స్పోనెంట్ ఆడ్ ఉంటాయి. ఎక్స్పోనెంట్ ఆడ్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి బ్లైండ్గా అని చెప్పాను. కానీ ఈ సి అనే దానిపైన ఆడ్ కాకుండా ఈవెన్ ఉంటే ఈ సింబల్ని మారనివ్వదు, ప్లస్ ఉండేది మళ్ళీ ప్లస్గానే ఉంచేస్తుంది. అందుకు మనం ఏ క్రిటికల్ వాల్యూకు పైన ఈవెన్ నెంబర్ ఉందో ఆ ఈవెన్ నెంబర్ జోన్లోకి వెళ్ళేటప్పుడు, ఆ ఈవెన్ నెంబర్ వచ్చే క్రిటికల్ వాల్యూ దాటిన తర్వాత జోన్లోకి వెళ్ళే ముందు ఏం సింబల్ ఉంటే అదే పెట్టాలి. ముందు మైనస్ ఉంటే మైనసే, ముందు ప్లస్ ఉంటే ప్లస్సే, రైట్. సో ఏ విషయమైనా మీకు అర్థం కాకపోయినా ఒక్క విషయమే మీరు ఇందులో గుర్తుపెట్టుకోండి, ఆడ్ నెంబర్ ఉంటే సైన్ చేంజ్ చేయాలి, జోన్ మారితే సైన్ మార్చాలి. ఈవెన్ నెంబర్ ఉంటే జోన్ మారినా సైన్ మారదు. సో ఇది ఈ లీనియర్ ఈ క్వశ్చన్ ద్వారా మీరు తెలుసుకున్న విషయం. సో ఇంకొక ప్రాబ్లం చేద్దాం. దీంట్లోనే ఇంకొక ప్రాబ్లం చేసిన తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. ఇంకొకటి చేద్దామా, 1 - x హోల్ టు ద పవర్ ఆఫ్ 2000 ఇంటూ x + 3 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ x - 6 హోల్ టు ద పవర్ ఆఫ్ 10 > 0. మీరు చేయండి, ఇది సింపుల్ ప్రాబ్లమే. మీరు వీడియో పాజ్ చేసి చేయండి, జెన్యున్గా హానెస్ట్గా, రైట్. చేశారని అనుకుంటున్నా. సో మనం ఏం కేర్ తీసుకోవాలి, ఫస్ట్ కంపల్సరీగా ఎక్స్ కోఎఫిషియంట్ -1 ఉండాలి. ఇక్కడ -1 ఉంది అంటే -1 ఉన్నట్టే కదా. సో మైనస్ ఉండకూడదు ఎక్స్ కోఎఫిషియంట్. కాబట్టి ఏం చేస్తాం, 1 - xని x - 1 రాస్తాం. 2000 ఇంటూ x + 3 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ x - 6 హోల్ టు ద పవర్ ఆఫ్ 10. ఇక్కడ గ్రేటర్ దాన్ ఏం చేస్తారు, లెస్ దాన్ చేస్తారా? 1 - xని x - 1గా రాశారు కదా, కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చేయాలి. కానీ చెయ్యం. ఎందుకు చేయం? ఎందుకంటే ఇక్కడ 1 - xని x - 1గా రాసినా పైన ఉన్నది ఈవెన్ నెంబరే కదండి, ఎక్స్పోనెంట్. ఇప్పుడు a - b హోల్ పవర్ 4 ఉందనుకో, ఇందులో మనం మైనస్ కామన్ తీయండి, a - bలో మైనస్ కామన్ తీయండి, b - a అవుతుంది. హోల్ పవర్ 4 - పవర్ 4 అంటే ప్లస్సే కదా, ఇంటూ b - a హోల్ పవర్ 4. కాబట్టి a - b హోల్ పవర్ 4, b - a హోల్ పవర్ 4 రెండు ఒకటే. సో పైన ఎక్స్పోనెంట్ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మనం లోపల మన టర్మ్స్ రివర్స్ రాసినా తప్పేం లేదు. బయటకు వచ్చే నెగిటివ్ పైన ఈవెన్ నెంబర్ వల్ల ఆ నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది. నేను పెన్ను మార్కర్ అనుకుని అక్కడ ఏదో రాయిపోయా. ఓకే, సో ఇక ఇక్కడ తర్వాత మిగిలిన కాన్సెప్ట్ మీకు తెలుస్తుంది. క్రిటికల్ వాల్యూస్ రాద్దాం. 1 - 3 6, చలో -3 ఇక్కడ,
1 ఇక్కడ 6 ఇక్కడ. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈ క్రిటికల్ వాల్యూస్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. సంతోషం. చలో ఒక్కొక్క క్రిటికల్ వాల్యూ స్టార్టింగ్ పాజిటివ్తో స్టార్ట్ చేయండి. పాజిటివ్ దాటిన తర్వాత చూడండి 6ని దాటుతున్నారు. 6 క్రిటికల్ వాల్యూ ఉన్న పైన ఈవెన్ ఎక్స్పోనెంట్ ఉంది. ఈవెన్ ఉంది కాబట్టి పాజిటివ్ దాటాక మళ్ళీ పాజిటివే, చేంజ్ చేయకూడదు. ఈవెన్ ఉంటే చేంజ్ చేయకూడదు. నెక్స్ట్ 1ని దాటేటప్పుడు చూసుకోండి 1 ఎక్కడుంది, ఇది. సో 1 పైన ఉంది 2000 ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 1ని దాటే ఇది కూడా పాజిటివే, ఎందుకంటే 1 ఉన్న పైన ఎక్స్పోనెంట్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ -3ని దాడుతున్నారు. -3 పైన ఆడ్ ఉంది కాబట్టి ప్లస్ ఉంటే ఇది మైనస్ అవుతుంది. సో అప్పుడు వేవ్ ఇలా వచ్చింది ఇప్పుడు. సో మనకు కావాల్సిన జోన్ ఏది? గ్రేటర్ దాన్ అంటే పాజిటివ్ జోన్ అంటే ఈ 3 జోన్లు చెప్పండి. ఇక మనం ఎలా రాయాలి? x బిలాంగ్స్ టు -3 to 1 యూనియన్ 1 to 6 1 to 6 యూనియన్ 6 to infinity. 1 to 6 6 to infinity అని మనం ప్రత్యేకంగా రాయక్కర్లేదండి, ఎందుకంటే ఇక్కడ 6 కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇక 1 తర్వాత అవన్నీ ఈ రెండింటికి కలిపేసి రాసేయచ్చు. అదేంటి -3 నుంచే రాసేయచ్చు. -3 తర్వాత ఉన్నవన్నీ వాల్యూసే, ఎందుకంటే -3 తర్వాత ఉన్న జోన్ పాజిటివే, దాని తర్వాత జోన్ పాజిటివే, దాని తర్వాత జోన్ పాజిటివే, మధ్యలో 1 6లు కూడా కలిపేసాం కాబట్టి డైరెక్ట్గా x బిలాంగ్స్ టు -3 -3ని కూడా ఇంక్లూడ్ చేసాం కదా, -3 to infinity. ఇది మన సొల్యూషన్. అంటే ఈ మూడింటిని కలిపితేనే ఇది ఒక్కటే మీనింగ్, ఈ రెండు ఒకటే. సో అది ఇంటర్వెల్స్కి సంబంధించిన కాన్సెప్ట్, అది మనకు దాని మీద కమాండ్ ఉండాలి కంపల్సరీగా. ఓకేనా? ఇక మనం పాలినామియల్ ఇన్ఈక్వాలిటీస్ అయిపోయాక రేషనల్ ఇన్ఈక్వాలిటీస్లోకి వెళ్దాం, ఎందుకంటే అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ కొన్ని ఫార్ములాలు కాన్సెప్ట్ దాని పేరు ఏదైనా పెట్టుకోండి, దాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్. రేషనల్ ఇన్ఈక్వాలిటీస్ సేమ్ పాలినామియల్ ఇన్ఈక్వాలిటీస్ రేషనల్ ఇన్ఈక్వాలిటీస్ ఒకటే రకంగా చేస్తాం. రెండిట్లో కూడా మనం కాన్సెప్ట్ ఏమీ తేడా ఉంది, ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, x-2 ఇంటూ x+3 బై x+5 ఇంటూ x-6. సో సే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సేమ్ వేవీ కర్వ్ మెథడ్ ఉపయోగించే సేమ్ ఇందాక ఎలా చేసామో ఇప్పుడు కూడా అలానే చేస్తాం. సో వేవీ కర్వ్ మెథడ్లో మనం నెంబర్ లైన్ డ్రా చేసుకోండి. క్రిటికల్ పాయింట్స్ మార్క్ చేద్దాం. దీన్ని క్రిటికల్ పాయింట్ 2, దీన్ని -3, ఇది -5, ఇది 6. అంటే ఫస్ట్ -5 వస్తుంది కదా, -5 తర్వాత నెక్స్ట్ -3 ఉంది. ఓకే, తర్వాత 2, తర్వాత 6. సో ఫస్ట్ క్రిటికల్ పాయింట్స్ మనం ఇంక్లూడ్ చేయాలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టునే ఉంది కదా అని చెప్పి అందరినీ మనం ఇంక్లూడ్ చేయకూడదు. అదే ఇక్కడ పాలినామియల్ ఇన్ఈక్వాలిటీస్కి రేషనల్ ఇన్ఈక్వాలిటీస్కి తేడా. పాలినామియల్ ఇన్ఈక్వాలిటీస్లో ఈక్వల్ టు ఉంటే అన్ని క్రిటికల్ పాయింట్స్ని మనం ఇంక్లూడ్ చేసాం, కానీ ఇక్కడ డినామినేటర్లో ఉండే క్రిటికల్ పాయింట్స్ని ఇంక్లూడ్ చేయకూడదు. -5 ఇంక్లూడ్ చేయకూడదు. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా సరే -5ని ఇంక్లూడ్ చేయకూడదు, 6ని ఇంక్లూడ్ చేయకూడదు. ఎందుకు? బేసిక్ సెన్స్ ఉండదు అంటారే. సో -5ని మనం సబ్స్టిట్యూట్ చేసి ఇది 0 అయిపోతుంది కదండి. రేషనల్ నెంబర్స్ యొక్క బేసిక్ డెఫినేషనే కదా, డినామినేటర్ 0 కాకూడదు. సో 6ని పెట్టినా కూడా 0 అయిపోతుంది, 6 - 6 0 అయిపోతుంది. డినామినేటర్ 0 కాకూడదు కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండనండి, లెస్ దాన్ ఉండనండి, ఏదన్నా ఉండనండి, డినామినేటర్లో ఉండే క్రిటికల్ పాయింట్స్ని మనం ఇంక్లూడ్ చేయకూడదు. ఇక న్యూమరేటర్లో ఉండే క్రిటికల్ పాయింట్స్ని మాత్రం ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఇంక్లూడ్ చేయాలి, ఉత్త లెస్ దాన్ అంటే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయకూడదు. ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి వీళ్ళని మాత్రం ఇంక్లూడ్ చేయొచ్చు. సంతోషం, వీళ్ళు మంచివాళ్ళు, మనోళ్ళే. ఓకేనా? అర్థమైంది? ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా అని అందరూ మనోళ్ళే అనుకోవద్దు. అలా కనపడుతున్న మనోళ్ళు కానోళ్ళు ఎవరో గుర్తుపట్టాలి మనం. అదే రేషనల్ ఇన్ఈక్వాలిటీస్లో ఉన్న డిఫరెన్స్, మిగిలిందంతా సేమ్ టు సేమ్. సో ఇప్పుడు మనం జోన్స్ మెన్షన్ చేసుకున్నాం. ప్లస్ ఏవి ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఏం లేవు కాబట్టి అన్నీ ఆడ్ అన్నట్టే కదా, అన్నిటికీ 1 కదా ఎక్స్పోనెంట్. కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ పెట్టేసి
మనం లెస్ దాన్ కాబట్టి నెగిటివ్ జోన్లు కావాలి. నెగిటివ్ జోన్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయండి? ఇగో ఇది నెగిటివ్ జోన్. -5 నుంచి -3 వరకు. ఎక్స్ బిలాంగ్స్ టు -5 to -3. ఇందులో -5 ఇంక్లూడ్ చేయకూడదు, -3ని ఇంక్లూడ్ చేయొచ్చు. యూనియన్ ఇంకొక నెగిటివ్ జోన్ ఎక్కడుంది? 2 to 6. ఇక్కడే నెగిటివ్ జోన్. ఇక్కడ 2ని ఇంక్లూడ్ చేయొచ్చు, 6ని ఇంక్లూడ్ చేయకూడదు. సో ఇది ఓకేనా, రేషనల్ ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేసే పద్ధతి. చలో, సో దీంట్లో కూడా ఇక ఇందాకలానే మనం ఎక్స్పోనెంట్స్తో చేసే ఒక్క ప్రాబ్లం చేద్దాం. x⁶ ఇంటూ x-3 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ x ప్లస్ 20 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 బై x ప్లస్ 3 హోల్ టు ద పవర్ ఆఫ్ 77 ఇంటూ x-1 హోల్ టు ద పవర్ ఆఫ్ 99. సో ఫాస్ట్గా చేసేస్తా, ఎక్కువ మనం సోది పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇందులో. సో క్రిటికల్ పాయింట్స్ మార్కింగ్ చేద్దాం. దీని క్రిటికల్ పాయింట్ 0. సరే, ముందు ఇక్కడ 0 3 -20 అబ్బో నెగిటివ్ నెంబర్ -3 1. సో అన్నిటికంటే -20తో స్టార్ట్ చేయాలి. -20 ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్లు ఇంకెక్కడ ఉంది? -3. నెక్స్ట్ -3 -20 నెగిటివ్ అయిపోయాక 0 తర్వాత 1 తర్వాత 3. ఇవే క్రిటికల్ పాయింట్స్. ఫస్ట్ పాజిటివ్, రైట్ మోస్ట్ది పాజిటివ్ సైన్. ఇంతకీ ఇది ఏం చేద్దాం? <0 చేద్దాం. సో <0 అన్నామంటే డినామినేటర్లో ఉన్న క్రిటికల్ పాయింట్స్ ఎలాగో మనం కన్సిడర్ చేయకూడదు, న్యూమరేటర్లో ఉన్న క్రిటికల్ పాయింట్స్ కూడా ఇప్పుడు కన్సిడర్ చేయకూడదు. <= లేదు కదా. సో ఏ క్రిటికల్ పాయింట్ కూడా మనకి ఫేవరబుల్ కాదు, ఎవరు మనవాడు కాదు. సో అన్ని క్రిటికల్ పాయింట్స్ని మనం ఎక్స్క్లూడ్ వదిలేసింది. రైట్, స్టార్ట్. సో ప్లస్ జోన్ నుంచి మనం 3ని దాడుతున్నాం. చూడండి, 3 ఉన్న క్రిటికల్ పాయింట్ ఉన్న లీనియర్ పైన ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ప్లస్ ఉంటే మైనస్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ 1ని దాడుతున్నాం. 1 ఉన్నది ఎక్కడ ఉందండి? 1 పైన ఆడ్ నెంబర్, ఓకే ప్లస్సే. నెక్స్ట్ 0 దాడుతున్నాం. 0 ఉన్న దానిపైన ఈవెన్ నెంబర్ ఉంది 6 పైన కాబట్టి ప్లస్ తర్వాత ప్లస్సే. తర్వాత -3ని దాడుతున్నాం. -3 పైన ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ప్లస్సే. తర్వాత -20ని దాడుతున్నాం. -20 పైన ఈవెన్ నెంబర్ ఉంది, సారీ -3 పైన ఇదే ఈ స్పీడే మనకి రాదు. సో -3 పైన ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ సారీ. తర్వాత -20 ఉన్న క్రిటికల్ పైన ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ ఉంటే చేంజ్ కాదు, మైనస్ కాబట్టి ఇది కూడా మైనస్. సో ఇది సో ఇప్పుడు ఇందులో మనం ఏ జోన్ అంటే తీసుకోవాల్సింది నెగిటివ్ జోన్, లెస్ దాన్ కాబట్టి. సో x బిలాంగ్స్ టు -∞ నుంచి ఇదంతా కదా, నేను -∞ నుంచి -20 వరకు అది ఇంక్లూడ్ చేయకూడదు. యూనియన్ నెగిటివ్ జోన్ ఇంకెక్కడ ఉంది? -20 నుంచి -3 వరకు. మీరు ఇదంతా ఒకటే, ఈ నెగిటివ్ జోనే ఇది నెగిటివ్ జోనే సార్, మొత్తం కలిపి ఒకటే నెగిటివ్ జోన్గా రాయొచ్చు కదా సార్ అని అనుకోకండి. మధ్యలో -20ని మనం తీసుకోలే, ఎక్స్క్లూడ్ చేసాం కాబట్టి -∞ నుంచి -20 వరకు ఒక జోను, -20 to -3 ఒక జోన్, వేరు జోన్లే. ఎందుకంటే మధ్యలో ఒక్క నెంబర్ మిస్ అయింది కదా. తర్వాత నెగిటివ్ జోన్ ఇక్కడ 1 2 3 ఉంది, యూనియన్ 1 2 3. సో ఇది. సో ఇట్లా మనం రేషనల్ ఇన్ఈక్వాలిటీస్ని మనం సాల్వ్ చేస్తాం. అండ్ నౌ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో రాసుకోండి. సాల్వ్ x² -5x + 6 by x² + x + 1 greater than or equal to 0. సో ఈ రేషనల్ ఇన్ఈక్వాలిటీని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. న్యూమరేటర్ ఏదైతే ఉందో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్ ఏదైతే ఉందో మనం దాన్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. వీ కెన్ రైట్ ఇట్ యాజ్ x-2 ఇంటూ x-3. ఫ్యాక్టరైజ్ చేయడానికి అవకాశం ఉందండి. బట్ డినామినేటర్లో ఉన్న ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ని మనం ఫ్యాక్టరైజ్ చేయలేము. మీరు చేసే ప్రయత్నం చేయండి, కుదరదు.
ఎందుకు అది ఎలా చెప్పగలిగాను నేను ఫ్యాక్టరైజేషన్ చేయలేమని? దానికి రూట్స్ ఉండవు, రియల్ రూట్స్ రావు. ఎలా చెప్పగలిగాం? గుర్తు తెచ్చుకోండి. మీరు 10th క్లాస్లో ఏం నేర్చుకున్నారు? డిస్క్రిమినెంట్. సో ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ చూడండి, ax² + bx + c ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే దీనికి డిస్క్రిమినెంట్ డెల్టా = b² - 4ac అంటాం చూడండి. ఈ b² - 4ac గనక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే సంతోషం, దాన్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు న్యూమరేటర్కి అప్లై చేయండి, b² - 4ac అప్లై చేయండి న్యూమరేటర్కి. b ఎవరు? ఇక్కడ a1, b - 5, c 6. ఇప్పుడు b² ఎంత అవుతుంది? b² అంటే 25 - 4ac 4 × 1 × 6 ఎంత అయిందండి? అది 25 - 24 1 అంటే గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ కదా, గ్రేటర్ దాన్ 0నే కదా. ఇక ఆర్ ఈక్వల్ ఎందుకు 1 తెలుసుగా మనకి, వచ్చిందా లేదా? సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 వస్తే సంతోషం, దాన్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. రాకపోతేనే డెల్టా = b² - 4ac <0 అయితే, బాగా గుర్తుపెట్టుకోండి, దాన్ని మనం ఫ్యాక్టరైజ్ చేయలేము, రియల్ రూట్స్ ఉండవు. సో మరి అలాంటి పాలినామియల్ వస్తే ఫ్యాక్టరైజ్ చేసేదానికి అవకాశం ఉన్న పాలినామియల్ కంటే కూడా మీరు అదృష్టవంతులుగా ఫీల్ కావాలి ఇలాంటిది వస్తే. మీకు అర్థమైందా? ఫ్యాక్టరైజేషన్ చెయ్యటానికి అవకాశం ఉండేది వచ్చిందనుకోండి, సార్ ఫ్యాక్టరైజేషన్ చేయడానికి అవకాశం సార్, మంచి పాలినామియల్ ఇచ్చింది సార్ అని మీరు అనుకునే లోపు ఫ్యాక్టరైజేషన్ చేయటానికి వీలు లేని పాలినామియలే ఇంకా మంచిదని మీరు తెలుసుకుంటారు. అది ఎలా అంటే, మీ అందరికీ కొంచెం బేసిక్స్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫుల మీద మీకు కొంత అవగాహన ఉంటే మీకు ఈ విషయం అర్థమవుతుంది. చూడండి, ax² + bx + c అనే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ జనరల్గా ఎలా ఉంటుందండి? గ్రాఫ్ ఒక పారాబోలా. ఇక్కడ మీకు రకరకాల పారాబోలా డ్రా చేస్తాను, ఆగండి. ఇది కూడా తీసేద్దాం. ఇక్కడ రాస్తాను, ఇది కూడా తీసేద్దాం. ax² + bx + c ఈ పాలినామియల్ యొక్క పారాబోలా ఎలా ఉంటుందంటే, ఎప్పుడు నేను చెప్పేది b² - 4ac <0 అయినప్పుడు, అంటే ఫ్యాక్టరైజేషన్ చేయడానికి వీలు లేనప్పుడు ఆ పారాబోలా ఎలా ఉంటుందంటే అండి, ఇలా ఉంటుంది, లేదా ఇలా ఉంటుంది. అంటే ఈ పారాబోలా x యాక్సిస్ని టచ్ చేయకుండా పైనుంచి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, x యాక్సిస్ పైన వెళ్ళిపోతుంది. x యాక్సిస్ని టచ్ చేస్తే కదండి సొల్యూషన్స్, టచ్ చేయలేదు. కొన్ని పారాబోలాలు ఉంటాయి చక్కగా ముద్దుగా మంచిగా వచ్చి కిందకు వచ్చి x యాక్సిస్ని టచ్ చేసి ఇలా పైకి పోతాయి, 2 సొల్యూషన్స్ అంటారు. ఇంకొన్ని పారాబోలాలు ఉంటాయి ఇలా వచ్చి x యాక్సిస్ని అలా టచ్ చేసి వెళ్ళిపోతే ఒక సొల్యూషన్ ఉంది సార్ అంటారు. అసలు టచ్ అయిపోతే సొల్యూషన్స్ లేవు. సొల్యూషన్స్ లేవు సంగతి బాగానే ఉంది. ఈ పారాబోలాకి ఒక ప్రత్యేకమైన విషయం ఉంది, ఏంటో తెలుసా? ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫో ఇది, ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా చూడండి, ఈ వాల్యూసే కదండి ఇవన్నీ, ఈ పాలినామియల్ యొక్క వాల్యూస్ అండి ఇవి. ఇది y యాక్సిస్ కదా, ఇవేమి వాల్యూస్? ఇవి పాజిటివ్ వాల్యూసే కదా. y యాక్సిస్కి కింద నెగిటివ్ ఉంటాయి, పైన పాజిటివ్ ఉంటాయి. ఈ పారాబోలా వాల్యూస్ ఆల్వేస్ పాజిటివ్. ఇప్పుడు ఈ పారాబోలా ఉందండి, ఇలా కిందకు వచ్చి మళ్ళీ పైకి పోయే పారాబోలా ఉంది. ఇప్పుడు ఈ పారాబోలా వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ అని మనం చెప్పగలమా? లేదు. y యాక్సిస్, పాజిటివ్ y యాక్సిస్ ఉంది ఈ పారాబోలా లోపల, నెగిటివ్ y యాక్సిస్ కూడా ఉంది ఈ పారాబోలా లోపల. సో ఆ పారాబోలా కవర్ చేసే యాక్సిస్ y యాక్సిస్ ఏదో అదే ఆ పారాబోలా వాల్యూస్. దీన్ని ఇంతకంటే నేను మీకు డీటెయిల్గా చెప్పలేనంటే దాని ఉద్దేశం మనం దాని గురించి రేంజ్లో మాట్లాడతాం, y యాక్సిస్ మీద ఉండేవన్నీ రేంజ్ అని. సో ఇక్కడ మనం దాన్ని అంతా ఎలాబరేట్ అవసరం లేదు, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. పారాబోలా y యాక్సిస్లోని ఏ ప్రాంతాన్ని కవర్ చేసింది? ఇదైతే పాజిటివ్ y యాక్సిస్ని కవర్ చేసింది, నెగిటివ్ y యాక్సిస్ని కవర్ చేసింది. అప్పుడు మీరు ఈ పారాబోలా ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్దో ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ పాజిటివ్ అంటామా? అనలేము. నెగిటివ్ అంటామా? అనలేము. 2 ఛాన్స్ ఉన్నాయి. కానీ ఈ పారాబోలా ఏదైతే ఉందో, ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనం ఇది డ్రా చేసాం, ఉదాహరణకి సపోజ్ అనుకుందాం,
దీనికే డ్రా చేశాను నేను x² + x + 1కి నేను గ్రాఫ్ డ్రా చేసి ఇది వచ్చింది. అంటే అప్పుడు ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి మీరు ఏం చెప్పచ్చు? దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అని చెప్పచ్చు. ఇది ఎందుకు? వై యాక్సిస్లోని పాజిటివ్ పార్ట్ మాత్రమే కవర్ చేసింది పారాబోలా, నెగిటివ్ పార్ట్ పారాబోలాలోకి రాలేదు. ఆల్వేస్ పాజిటివ్. ఈ పారాబోలా అండి, ఈ పారాబోలా వై యాక్సిస్ యొక్క నెగిటివ్ పార్ట్ని మాత్రమే కవర్ చేసింది. అంటే ఈ పారాబోలా లోపలికి ఓన్లీ నెగిటివ్ పార్టే వచ్చింది. కాబట్టి ఈ పారాబోలా ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, ఉదాహరణకి -x² + x + 1 అనుకుందాం, b² - 4ac, ఇది కూడా మైనస్ అనుకుందాం. ఇప్పుడు ఈ పాలినామియల్ అనుకుందాం, ఈ పారాబోలా. అప్పుడు ఈ పాలినామియల్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. సో ఇది మనకి అత్యంత వాల్యుబుల్ పాయింట్. ఫ్యాక్టరైజేషన్ చేయడానికి వీలున్న దానికంటే కూడా ఇలా వీలు లేనిదే మనకి చాలా ఫ్రెండ్లీ. సో దీన్ని కొంత ఇక కంక్లూడ్ చేద్దాం. ఇకంతా ఈ క్లమ్జీనెస్ తీసేసి మీకు క్లారిటీగా రాసేసాను. ఇక పాయింట్ ఫార్ములా పాయింట్ ఏంటో రాసేనా? చేసేద్దాం. లోయర్ క్లాసెస్ యొక్క బేసిక్స్ ఇవన్నీ. చలో. సో ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c ఉందండి. దాని డిటర్మినెంట్ అంటే డెల్టా, అంటే నథింగ్ బట్ b² - 4ac గనక <0 అయితే అప్పుడు ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆల్వేస్ పాజిటివ్ అన్న అవుతుంది, ఆల్వేస్ నెగటివ్ అన్న అవుతుంది. అయితే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్. ఇది ఎలా తెలుసుకోవాలి మరి సార్? అది పాజిటివ్ నెగిటివ్ ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ తెలుసుకోలేదు అనుకోండి, ఇన్ఈక్వాలిటీ మార్చాలో లేదో తెలియదు. సో పాజిటివ్ అని ఎప్పుడో తెలుస్తుంది అంటే ఈ x² కోఎఫిషియంట్ ఉంది చూసారా, ఇది దీని మీద ఆధారపడి ఉంటుంది. ఏ పాజిటివ్ అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ కూడా పాజిటివే. ఏ నెగిటివ్ అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ కూడా నెగిటివే. ఎప్పుడు ఇది ముందు అసలు ఇది నెగిటివ్ అయినప్పుడే. అంతేగాని ఇప్పుడు ఇది చూడండి. సో -x² + 3x + 2 ఉందండి. సార్ ఏ నెగిటివ్ ఉంది సార్? ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆల్వేస్ నెగిటివ్ సార్, ఏ నెగిటివ్ ఉంటే నెగిటివ్ అనకండి. ముందు b² - ఇది చెక్ చేశాక ఇవి కేసులు. ముందు ఇది చెక్ చేయాలి. b² ఎంత అంటే ఇక్కడ 9 -4 × a -1 × c 2 ఎంత అవుతుంది? 9 + 8 17 అవుతుంది. <0 వచ్చిందండి, మనకు <0 కావాలి. ఫస్ట్ డిటర్మినెంట్ నెగిటివ్ అయ్యి ఆ తర్వాత చూడాలి ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ అనేది. సో ఇప్పుడు ఇది నోట్ చేసుకోండి. ఈ పాయింట్ చాలా చాలా వెరీ 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 వాల్యుబుల్ పాయింట్. వెరీ 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 వాల్యుబుల్. ఇంకా క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోతాం పండి. సో క్వశ్చన్లో ఏంటి మరి? ఇప్పుడు ఇది పాజిటివ్ అవ్వటం వల్ల మీరు సార్ దానికంటే ఇది మన ఫేవరెట్ అన్నారు కదా, ఎందుకు అయింది ఫేవరెట్ అంటే x² - 5x + 6 x² + x + 1 > 0 కదండి మన క్వశ్చన్. ఇప్పుడు మీకు ఏం తెలిసిపోయింది? డినామినేటర్ ఎవరని తెలిసిపోయింది? ఆల్వేస్ పాజిటివ్ అని తెలిసిపోయింది. ఆల్వేస్ పాజిటివ్ అయిన ఈ మహాత్ముడిని మాయం చేసేయండి. ఇక ఏదైతే మిగిలిందో అదే మన క్వశ్చన్. సో x² - 5x + 6 > 0. సో ఇది లేదంటే రైట్ సైడ్ పంపించాం, లేదా మల్టిప్లై చేసాం. బోత్ సైడ్స్ x² + x + 1 × x² + x + 1తో మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయినాయి. ఇది 0 × ఇది 0 అయిపోతుంది. ఎప్పుడు మల్టిప్లై చేశాను మీకు సెకండ్ వీడియోలో ఏం చెప్పాను నేను? మనకి ఇది పాజిటివా నెగిటివా కన్ఫామ్గా తెలుసు అన్నప్పుడు మల్టిప్లై చేయమని చెప్పాను. ఇప్పుడు కన్ఫామ్గా తెలిసింది కదా, మల్టిప్లై చేశాను కాబట్టి అది మాయమైపోయింది. ఇక మిగిలింది ఎవరు? ఈ క్వశ్చనే. చూసారా, ఇది మనల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? ఇప్పుడు మనం దాన్ని ఏమైనా ఫ్యాక్టరైజ్ చేయాలా? దాన్ని క్రిటికల్ వాల్యూస్ కనుక్కోవాలా? ఏమీ లేదు. మనకు అడ్డం లేకుండా, మనకు ఎలా కూడా అడ్డం రాకుండా పాపం క్వశ్చన్ నుంచి మాయమైపోయి
ఓన్లీ ఇది ఒకటే మిగిలింది. ఇప్పుడు మనం దీన్ని పని చేస్తే సరిపోతుంది. ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ మైనస్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 2, 3. సో పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇంక్లూడెడే. మనకు ఓన్లీ పాజిటివ్ రీజియనే కావాలి గ్రేటర్ దాన్ కాబట్టి. అంటే -∞ నుంచి 2 వరకు యూనియన్ 3 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఇది సొల్యూషన్ అయిపోయింది. డన్ డన్. సో నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఒక పాలినామియల్స్ అనే కాదు, ఎక్స్పోనెన్షియల్ టర్మ్ కూడా ఒకటి తీసుకుందాం. e⁻x−1 ఇంటూ x−3 ఇంటూ x minus x square minus 6 by 4 minus sin x into 2 minus x power 50 దీని పవర్ 51 into x plus 7 whole power 4 less than or equal to 0. This is the at the closing problem. This is the last problem and this is the ultimate problem. సో ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. బెల్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం. చలో. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, క్రిటికల్ పాయింట్స్ మార్క్ చేయాలి. అయితే క్రిటికల్ పాయింట్స్ మార్క్ చేయడానికి ముందు మీరు ఒకసారి గమనించాలి, ఇందులో ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఇన్వాల్వ్ అయింది. మనం ట్రిగనామెట్రిక్ ఇన్ఈక్వాలిటీస్ కూడా చేద్దాం, లాస్ట్లో చెప్తాం మీకు ఆ క్లాస్. ఇప్పుడు ఇది యాక్చువల్గా ట్రిగనామెట్రీ ఉంది కదా, ఇక్కడ ఏదో వేరే ఫార్ములాలు మీరు భావించకండి. ఇక్కడ లాజిక్ ఏంటో చూద్దాం. ముందు ఇక్కడ దీన్ని పరిశీలించండి. ఇలా మనకు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇవ్వగానే మీరేం చెక్ చేయాలి, b² - 4ac చెక్ చేయండి. అయితే మీకు ఇది ఆర్డర్లో లేదు, ముందు ఆర్డర్లో రాసుకోండి. ఆ క్వశ్చన్ ఇచ్చిన మెంటలో అది ఆర్డర్లో ఇవ్వలేదు అంటే నేనే. సో b² - 4ac, b² అంటే 1² -4 ఇంటూ -1 ఇంటూ -6. సో 1 - 24 -23 ఏమైపోయింది. సో -23 ఈజ్ ఎ నెగిటివ్ నెంబర్. b² - 4ac నెగిటివ్ అయింది. నెగిటివ్ అయిందంటే ఇప్పుడు మనకి దీనికి ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి, ఆల్వేస్ పాజిటివ్ అన్నా కావాలి, ఇది ఆల్వేస్ నెగిటివ్ అన్నా కావాలి. దేన్ని చూసి డిసైడ్ కావాలి, x² కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి ఆల్వేస్ నెగిటివ్ ఇది. సో దిస్ ఈజ్ నెగటివ్. చలో అక్కడికి ఓకే. e⁻x-1 నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, డిపెండ్స్ ఆన్ ద వాల్యూ కాబట్టి e⁻x-1 అలానే ఉంచండి. ఇది చూడండి, దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఇది ఎలా ఆల్వేస్ పాజిటివ్ అయింది గెస్ చేయగలరా? sin x వాల్యూ మహా అయితే లీస్ట్ -1, మహా అయితే గ్రేటెస్ట్ 1, ఇంతే కదండి. sin x యొక్క వాల్యూస్ -1 నుంచి 1 వరకు ఉంటాయి. సో -1 నుంచి 1 వరకు ఏ నెంబర్ అయినా తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4 - 1 3, 4 - -1 5. ఇక మధ్యలో ఏ సబ్స్టిట్యూట్ చేసినా మీరు ఏ వాల్యూ తీసుకున్నా ఇది ఆల్వేస్ పాజిటివ్. కాబట్టి ఆల్వేస్ పాజిటివ్ ఉన్నదాన్ని ఇప్పుడు మనం ఈ రెండు టర్మ్స్ మనం రిమూవ్ చేయొచ్చండి. దీన్ని రిమూవ్ చేయొచ్చు, దీన్ని రిమూవ్ చేయొచ్చు. అయితే పాజిటివ్ ఉన్నదాన్ని రిమూవ్ చేయడంలో ప్రాబ్లం లేదు, మనం తీసి పడేయచ్చు హ్యాపీగా, దాని గురించి మనకు బాధ లేదు. డైరెక్ట్ నేను మీకు అలవాటు చేస్తున్నాను, మళ్ళీ ఇంటూ 4 - sin x ఇక్కడ రాయటం పాజిటివ్ కాబట్టి ఇంటూ, ఇదంతా గోల్ వద్దు మనకి. డైరెక్ట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ పాజిటివ్ ఉన్నదాన్ని మీరు రిమూవ్ చేస్తున్నారు, ఇన్ఈక్వాలిటీ మార్చక్కర్లేదు. రిమూవ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి, దీన్ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నారనే కదా అర్థం. సో బోత్ సైడ్స్ పాజిటివ్ నెంబర్ని మల్టిప్లై చేసేటప్పుడు ఇన్ఈక్వాలిటీ మార్చక్కర్లేదు. కాబట్టి దీన్ని రిమూవ్ చేసాం, ఇన్ఈక్వాలిటీ మారలేదు. దీన్ని రిమూవ్ చేసాం, ఇన్ఈక్వాలిటీ మారుతుంది. ఓకేనా? ఆల్వేస్ నెగిటివ్ని రిమూవ్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ మార్చాలి. ఎందుకు అంటే, సో దీన్ని రిమూవ్ చేయాలంటే అర్థం ఏంటి, దీన్ని డివైడ్ చేసినట్టే కదా. x - x² - 6ని ఇక్కడ డివైడ్ చేసినట్టే, ఇక్కడ డివైడ్ చేసినట్టే. సో బోత్ సైడ్స్ నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేసి ఇన్ఈక్వాలిటీ చేంజ్ కావాలి కాబట్టి చేంజ్ చేసేసి అంతే అయిపోయింది. సో e⁻x-1 x - 3 బై 2 - x నేను రాయాలి, మనం x - 2 రాయాలి. పైన 50 బతికించాం కదా, పైన ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2 - x x - 2 రాయొచ్చు. పొరపాటు ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంటే ఇప్పుడు దీన్ని x - 2 రాసినందుకు మళ్ళీ ఇన్ఈక్వాలిటీ మార్చాల్సి వచ్చేది. లేదు, మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టలేదు అమ్మా. ఇప్పటికే
చాలా ఇబ్బంది పెట్టాం మిమ్మల్ని. ఇది పైన 51 పెట్టదు. ఇక క్రిటికల్ వాల్యూస్ చూడండి, దీన్ని క్రిటికల్ వాల్యూ 0 తెలుసు కదండి. ఈ పవర్ ఎక్స్ మైనస్ 1ని క్రిటికల్ వాల్యూ అంటే 0కి ఈక్వల్ చేయటం కదా. అంటే ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఈ పవర్ 0 అయితేనే కదా 1 అయ్యేది, ఎక్స్ వాల్యూ 0. సో దీని క్రిటికల్ వాల్యూ 3, దీని క్రిటికల్ వాల్యూ 2, దీని క్రిటికల్ వాల్యూ -7. సో ఇది -7, తర్వాత 0, తర్వాత 2, తర్వాత 3. ఇవే కదా రీజియన్స్. సో ఫస్ట్ పాజిటివ్ రీజియన్తో స్టార్ట్ చేద్దాం. 3ని దాడుతున్నాం. 3కి దాడుతున్నాం అంటే పైన ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి చేంజ్ అవుతుంది, మైనస్ అవుతుంది, పాజిటివ్ మైనస్ అవుతుంది. తర్వాత 2ని దాడుతున్నాం. 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. పైన ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2ని దాటినా కూడా మైనస్గానే ఉండాలి. ఇది మైనస్ వెనకాల ఉంది, సో తర్వాత కూడా మైనస్. తర్వాత 0ని దాడుతున్నాం. 0 దాడుతున్నాం, దానికి పైన ఆడ్ నెంబర్ అన్నట్టే కదండి ఎక్స్పోనెంట్, కాబట్టి మైనస్ ఇప్పుడు ప్లస్ అవుతుంది. తర్వాత -7ని దాడుతున్నాం. -7ని దాడుతున్నాం కాబట్టి ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా ప్లస్ అవుతుంది, రైట్. క్రిటికల్ పాయింట్స్ని ఇంతకీ క్రిటికల్ పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలా లేదా చెప్పలేదు. 0ని ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. డినామినేటర్లో ఉండే క్రిటికల్ పాయింట్స్ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ చేయకూడదని మనం అనుకున్నాం. మాట అంటే మాటే, అవి ఇన్వాల్వ్ చేయొద్దు. న్యూమరేటర్లో ఉన్న క్రిటికల్ పాయింట్స్ని ఇన్వాల్వ్ చేయాలి మన వాళ్ళే. 0, 3, రైట్. సో వేవ్ కమ్ గో కమ్ గో. సో పాజిటివ్ జోన్సే మన సొల్యూషన్. -∞ నుంచి -7 వరకు యూనియన్, -7 నుంచి 0 వరకు ఇది యూనియన్. ఇక్కడ నుంచి 3 నుంచి ∞ వరకు, 3 ఇంక్లూడెడ్, 3 నుంచి ∞ వరకు. సో ఇవి రేషనల్ ఇన్ఈక్వాలిటీస్. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మీరు తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. సో ఇవన్నీ కూడా మీకు ఎక్కడైతే ఇంటర్వెల్స్ అండ్ బేసిక్ రూల్స్ మీకు ఇక్కడ ఎలాగైతే ఉపయోగపడ్డాయో మన నిన్న క్లాస్లోది, ఇక్కడ నేర్చుకునేవన్నీ డొమైన్ రేంజ్లో చాలా హెల్ప్ చేస్తాయి. అంటే డొమైన్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయడంలో 85% ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసాం. ఇక్కడ 85% ఇదే ఉంటుంది. డొమైన్ రేంజ్ స్టార్టింగ్ కాన్సెప్ట్ ఒక్కటి మనం డొమైన్ రేంజ్లో నేర్చుకుంటే ఇక అడుగునున్న పార్ట్ అంతా మనం ఇక్కడ చేసేసినట్టు అనమాట ఇప్పుడు. సో అదేంటో మనం అక్కడ మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఓకే, సెలవు తీసుకుంటాం మరి. కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.